హాయ్ అందరికీ హోలీ శుభాకాంక్షలండి. మీకోసం స్పెషల్‌గా తండై చేసి చూపిస్తున్నాను. హోలీ స్పెషల్ ఇది. చాలా బావుంటుంది. తప్పకుండా చేసి చూడండి. ముందుగా ఈ తండాయికి ఒక మసాలా పౌడర్ చేయాలండి. దానికోసం కావాల్సినవన్నీ చూడండి. ఎండిన రోజు పెటల్సు, మిరియాలు, యాలకులు, గసగసాలు, జీడిపప్పులు, బాదం పప్పులు, సోంపు, దాల్చిన చెక్క. బేసిక్‌గా ఇవన్నీ వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం డ్రై చేసుకోవాలండి. కడాయిని ఒకసారి బాగా వేడెక్కనిచ్చి స్టవ్ ఆపేయాలి. ఫ్లేమ్ ఆపేసి దాని మీద ఆ వేడిలోనే ఒకసారి ఇవన్నీని వేసి ఒకసారి కలుపుకోవాలండి. దీనివల్ల ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే తేమ పోయి మనకి తండాయి పౌడరు స్టోర్ చేసుకోవచ్చు. 2-3 నెలలు నిలవ ఉంటుందన్నమాట. లేకపోతే వెంటనే పాడైపోతుంది. మనకు కావాల్సినంత ఇది వాడుకొని మిగతాది స్టోర్ చేసుకోవచ్చు. అందుకే ఇలాగ డ్రైగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చల్లారనివ్వాలి. చల్లారాక ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా అయిందో. ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. దీన్ని మనం కావలిస్తే ఎక్కువగా కనుక చేసుకుని ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. 2-3 నెలలు నిలవ ఉంటుంది. ఇలాగ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది బేసిక్ మసాలా అనమాట తండాయికి. ఇప్పుడు తండాయి మిల్క్ చేసుకొని చూపిస్తున్నాను. ఒక 3-4 స్పూన్లు బ్లెండర్లో వేసుకోండి ఈ పౌడర్ని. నేనైతే 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. కాసి బాగా చల్లార్చిన పాలండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. లేదంటే ఈ తండాయి తయారు చేశాక మీరు రిఫ్రిజిరేట్ కూడా చేసుకోవచ్చు. షుగర్ సరిపడినంత వేసుకోండి. ఒక గ్లాసుకి 2 స్పూన్లు పడుతుంది. అర లీటర్కి ఒక 5 స్పూన్లు షుగర్ పడుతుంది. ఇవన్నీ బాగా బ్లెండ్లో చేసుకోవాలండి. చాలా స్మూత్గా చాలా బ్లెండ్ అయింది కదా. ఇప్పుడు మనం గ్లాసుల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు. కుంకుమ పువ్వు వేసుకుంటే మంచి సువాసన కలర్ వస్తుందండి. ఈ మిల్క్ని ఇలాగా ఈ గ్లాసుల్లోకి వేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకుని కూల్ అయ్యాక డెకరేట్ చేసుకుని సర్వ్ చేయవచ్చు. నేను ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ వేసాను కాబట్టి డైరెక్ట్గా నేను సర్వ్ చేస్తున్నాను. ఫ్రెష్ రోజ్ పెటల్స్ వేయండి. అలాగే జీడిపప్పు, బాదంలను ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. అవి కూడా పైన వేయాలి. వేసి అందించాలి. కొంచెం తండాయి పౌడర్ కూడా పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందు మనం చేసుకున్నాం కదా మసాలా పౌడరు, దాన్ని కూడా కొద్దిగా పైన వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పౌడరే చాలా సువాసనగా ఉంటుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. ఈ వేసవికాలంలో ఇలా చేసుకుని తాగడం చాలా బాగుంటుంది. రుచిగా ఉంటుంది. దాహం తీరుతుంది. బాదం జీడిపప్పులు ఉండడం వల్ల బలం కూడాను. ఇదైతే మటుకు హోలీ స్పెషల్ అండి. హోలీకి సాధారణంగా మాల్పువా, గుజియాలు, తండాయి మిల్క్ చేస్తారండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. ఆల్రెడీ మనం డ్రై రోజ్ పెటల్స్ వేసాం కదా, వాటి వల్ల చాలా రుచి బాగుంటుంది. హోలీ స్పెషల్ కదా, అందుకే ఇలా నేను డెకరేట్ చేసి మీకు అందిస్తున్నాను. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా చేసుకుంటే 2-3 నెలలు కూడా స్టోర్ ఉంటుంది. దీని కుల్ఫీల్లోని మిగతా కొన్ని సమ్మర్ డ్రింక్స్లో కూడా వాడుకోవచ్చండి. తర్వాత మీకు చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో మిగతావి. మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నా వీడియోలన్నీ కూడా ఎక్కువ మందికి చేరతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యాపీ హోలీ.